అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ సంబంధించి చీకటి కోణాలు అన్నామా లేదన్నప్పుడు రహస్యాలు అన్నామా అంటే వాళ్ళ తప్ప బయటకు తెలియకూడదు. బట్ బయట అందరూ తెలిసేలా చేస్తారు. ఎవరంటే వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళే. పేరుని నాని ఈయన జగన్ ఏదైతే చేశాడో దానిని మిగతా అంత తప్పుపట్టుతారు. ఆ తప్పుపట్టిదని మరల ఈయన హైలైట్ చేసి జగన్ అనుకున్నది ఇదయ్యా మీకు వేరేలాగా అర్థమైతే ఆయన తప్ప అంటూ జనాలు ఏదైతే తప్పు అంటారు మరలా దాన్ని హైలైట్ చేసి చూపిస్తాడు. తర్వాత అవును జగన్ చేశాడు ఏం చేద్దాం అన్నీ జగన్ చేసే తప్పే అది మీరు అనుకుంటున్నారు మేము అనుకోలేదు అంటాడు. అదే హైలైట్ చేశాడు. నెక్స్ట్ ఇంకొంతమంది ఇప్పుడు ఏకంగా సిదిరి అప్పలరాజు ఎవరు ఆయన అతను ఏకంగా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందాం చూసాను. జనసేన ట్రై చేసాం వాళ్ళు పొత్తుకు ఒప్పుకోలేదు. ఆయన కనుక పొత్తు కనుక ఒప్పుకొని ఉంటే ఏపీలో 170 కొట్టేసేవాళ్ళం మనం. ఏది జనసేన వైసీపీ గెలిపి అని చెప్పేసి ఆయన అన్నది నిన్న మొన్న వైరల్ అయింది. ఏంటో క్రాస్ చెక్ చేస్తే గట్టిగా వేసుకున్నారు జనాలు. ఏమని సింహం సింగిల్గా వచ్చింది సింగిల్గా వచ్చింది అన్నారు. ఏడక్కడ వచ్చింది? మీరు పొత్తుని అడిగితే అవతల చీ కొడితే గచ్చంతో లేక సింగిల్గా వచ్చారు. అండ్ మీకు ఏం బుద్ధి చెప్పి జనాలు కూడా పంపించారు. ఇంకా మారని చెప్పేసి అన్నారు. ఆ రెండు అటాక్ చేస్తాను చూడండి. నా ఇంటెన్షన్ ఏమీలా ఇంకా వైసీపీని పట్టుకునే ఒక్కళ్ళు ఉన్నా కానీ మరలా చెప్తున్నా ఇంకా వైసీపీ పట్టుకునే ఒక్కళ్ళు ఉన్నా కానీ అది ఓ రకంగా జగన్కి లేనిపోయిన సమస్యలు కొని తీసుకురావడం. అలా కాకుండా వదిలే జగన్ అని చెప్పేసి మీరు పక్క వచ్చి మీ దగ్గర మీరు చూసుకుంటే జగన్ కూడా మార్పు వచ్చింది. జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంట. రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్ లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది. నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగుంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. నేను అనమా గౌరవమా? వైసీపీ జనసేన అలయన్స్ అవుతుందని అందరూ మొత్తం అంటే ఇన్ఫాక్ట్ మీకు కూడా సమాచారం ముందే ఉంటుంది. అది నేను జరుగుతుంటే స్వీప్ అయిపోతుందని కూడా అందరూ అంటారు. మేము కూడా జగన్ ఇంకా చేయట్లేదు కదా జగన్ గారు మాట చెప్పారు.